ఫేస్బుక్కి ఆస్ట్రేలియాకి మధ్య గొడవ అలాగే నడుస్తుంది. ఏదైతే అంటే మొన్న ఈ మధ్యనే చెప్పుకున్నాం, ఫేస్బుక్లో వస్తున్నటువంటి న్యూస్ కంటెంట్, తమ దేశానికి సంబంధించినటువంటి న్యూస్ కంటెంట్ ఇస్తున్నటువంటి సంస్థలది ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి వచ్చే అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ తమకి ఇయ్యమని సెర్చ్ ఇంజిన్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటి ఇన్కమ్ తమకి ఇయ్యమంటూ అక్కడ ఉన్నటువంటి సంస్థలు డిమాండ్ చేయటం, దాంట్లో ఒక సంస్థ కోర్టు దాకా కూడా వెళ్తే దాదాపు 20 కోట్ల రూపాయల వరకు కట్టాల్సి వచ్చింది. దాన్ని కట్టడానికి వీలు లేదంటూ ఫేస్బుక్ మేము కట్టం అట్లాంటిది, అంతకైతే కనుక న్యూస్ కంటెంట్ మీ సంస్థ తీసేస్తామంటే అక్కడ కోర్టు అట్లా తీయడానికి వీలు లేదు, నడపమని చెప్పింది. దీంతో ప్రభుత్వాన్ని అడిగింది, మీరే చట్టం చేయండి, మాకు సెర్చ్ ఇంజన్లో మేమేం కావాలని ఇవ్వం కాబట్టి తీసేయండి అని చెప్పేసి తమకు ఎగ్జామ్షన్ ఇవ్వమని. అయితే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మా దేశపు చట్టాల ప్రకారం మీరు పనిచేయాల్సిందే అని, మేము అమెరికన్ చట్టాల ప్రకారం ఉన్నాం కాబట్టి అది ఇక్కడ యాక్సెప్ట్ కావాలంటే కుదరదని దాని మీద న్యూస్ కంటెంట్ అంతా ఆపేసింది. ఓ రకంగా బెదిరించింది, బ్లాక్మెయిల్ చేసింది. అయితే దాని తర్వాత ఫేస్బుక్ వాళ్ళతో చర్చలు జరిపినటువంటి ఆస్ట్రేలియా ప్రభుత్వం వెనక్కి మాత్రం తగ్గేది లేదండి. ఇక నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది.